క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 31వ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటి అంటే, మనకు శత్రువులుగా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు ఆ శత్రుత్వం అనేది దేవుని చేత కూడా ఆమోదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శత్రుత్వం అనేది చాలాసార్లు మనం అనుకుంటే వారు శత్రువులు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం శత్రువులుగానే భావిస్తాం. కానీ మన మీద వచ్చిన ఆ శత్రుగుణం దైవికంగా కూడా నిజమని ఎవరు నిరూపించగలరు? సో కాబట్టి మొదటి భాగంలో మనం చదువుకున్న సత్యం ఏమిటంటే, ఇశ్రాయేలుల మీద మిద్యానీయుల యొక్క శత్రుత్వం అనేది మిద్యానీయులు అంగీకరించింది మాత్రమే కాదు, దేవుని చేత కూడా ఇది ద్రోహమే అని నిరూపించబడింది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మన శత్రువుల మీద మనంగా పోయి కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో శత్రువుని ప్రేమించడమే గొప్ప క్రైస్తవ అభ్యాసం. శత్రువు మీద పగ తీర్చుకోవటం అనేది క్రైస్తవ అభ్యాసం కాదు. శత్రువుని ప్రేమించడం, శత్రువు కొరకు ప్రార్థించడం అనేదే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక మంచి అలవాటు. బట్ ఎంతమంది క్రైస్తవులు తమ శత్రువు కొరకు ప్రార్థించగలుగుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు శత్రువును ప్రేమించగలుగుతున్నారు? ఒకవేళ ఆ శత్రుత్వం ఎలాగైనా తీర్చబడాలి అనుకుంటే, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నీ ఉద్దేశము నా మీద మోపు, అతని మీద నేను కక్ష తీర్చుకుంటాను అంటాడు చాలాసార్లు. అంటే మీరుగా ఏ శత్రువు మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయకండి. సో కాబట్టి ఆ శత్రుత్వానికి సంబంధించినది ఏదైతే ఉందో, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కాబట్టి మనకేంటి ఒకటి ఉంది, శత్రువు కోసం ప్రార్థించడం, శత్రువుని ప్రేమించడం, శత్రువు మీద పగ తీర్చుకునే గుణాన్ని మానివేయడం. ఇది క్రైస్తవ అభ్యాసంలో చాలా ముఖ్యమైన లక్షణాలు. క్రైస్తవ అభ్యాసానికంటే ముందుగా ఉన్న ఇశ్రాయేలు అభ్యాసంలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. అంటే మన క్రైస్తవ అభ్యాసం అనేది ఇశ్రాయేల్ అభ్యాసం నుంచి కొన్ని నేర్చుకున్నాము. కాబట్టి మోషే ద్వారా ఇశ్రాయేలు కోసం దేవుడు జ్ఞాపకం చేసిన సత్యం ఏమిటంటే, మీకు ఎవరైనా అన్యాయం చేసినని మీరు అనిపిస్తే నేను పగ తీర్చుకునేంత వరకు వెయిట్ చేయండి. మీకు మీరుగా వెళ్ళి పగ తీర్చుకునే ప్రయత్నాలు ఎప్పుడు చెయ్యొద్దు. సో కాబట్టి ఇశ్రాయేల్ జీవితంలో చాలాసార్లు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఓర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మిద్యానీయుల విషయమై ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని తీసుకెళ్ళి బబులోను చెరలో ఉంచాడు. అప్పుడు బబులోనీయులను దేవుడు తన బిడ్డలో అన్నాడు, నెబుకద్నెజరు నా కుమారుడు అన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, నువ్వు నేను మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించే మానవ కోటి సృష్టి అంతా దేవుని వలన నిరూపించబడింది. కాబట్టి ఎవరు ఎవరి మీద పగ తీర్చుకోవాలి, ఎవరు ఎవరి మీద కోపం తీర్చుకోవాలనేది మన ఇష్టం కాదు. ఎవరు సామూహికంగా అవతల వాళ్ళ మీద దుర్మార్గం చేస్తున్నారు అనేది దేవుడు డిజైన్ చేస్తాడు, దేవుడు డెసిషన్ తీసుకుంటాడు. కాబట్టి మనం వాళ్ళ శత్రువులను చెప్పుకుంటే సరిపోలా. ఆ శత్రుత్వం నిజమైందో కాదో దేవుడి చేత ఆమోదించబడాలి. ఆమోదించబడినప్పుడు దేవుడే వారి పక్షంగా ఉండి వారికి న్యాయం చేస్తాడు, వారి పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. అంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా వ్యాజ్యం ఆడాడు, చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కూడా వ్యాజ్యం. అంటే బబులోనీయులైనా, మిద్యానీయులైనా, కల్దీనీయులైనా, మెస్తోనీయులైనా, ఈ ఐజిప్టు వారైనా, ఇశ్రాయేలీలైనా, ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు ఎవరిది న్యాయమో దేవుడు వారి పక్షాన ఉంటున్నాడు. ఇశ్రాయేలు దుర్మార్గం చేసినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి సిరియా వాళ్ళకి అప్పగించాడు, బబులోను వాళ్ళకి అప్పగించాడు. సో కాబట్టి ఇశ్రాయేలును వారు చెరబట్టారంటే వాళ్ళు తప్పు చేశారని, లేదు ఇశ్రాయేలు చేస్తే మంచి అని కాదు. ఇక్కడ దోపుడు సొమ్ము అనే పదాలు వాడాడు ఇక్కడ.
సో అవతల వాళ్ళని దోచుకోవడం అనే పదాలు వాడారు. అంటే కారణం ఏంటంటే ఒక మానవుడిని దోచుకుంటున్నప్పుడు, జాతి ఒక జాతిని దోచుకుంటున్నప్పుడు, సో ఎవరిది న్యాయము అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. అంతేగాని మేమంతా ఇశ్రాయేలుమంతా దేవుని బిడ్డలం కాబట్టి మాకు వ్యతిరేకంగా దేవుడే ఉండడు, మా పక్షానే ఉంటాడు అని వాళ్ళు చెప్పుకున్న ప్రతిదీ కూడా మోసపు మాట. ఇరిమియా చెప్తాడు కదా, అలా మోసపు మాటలు మాట్లాడుకోబాకండి అంటాడు. క్రైస్తవులు కూడా అలాగే వచ్చు. మేము క్రైస్తవులు, దేవుడు మేము ఎన్ని వెదరపనులు చేసినా మమ్మల్ని క్షమిస్తాడు అనుకోకండి. నువ్వు ఎవరి పక్షంగా అయితే ఆ ఇబ్బంది చేసావో దేవుడు వాళ్ళని కూడా క్షమిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేసినంత మాత్రాన మనం క్షమించబడ్డాం అనుకోకూడదు. అది దేవుడు ఆమోదించాలి. ఓకే, అవతల వాళ్ళ పక్షంగా నువ్వు ఎంత చేసావు అనేది హీ విల్ డిసైడ్. కాబట్టి ఫలానా వాళ్ళు శత్రువులు, ఫలానా వాళ్ళు దుర్మార్గులు, ఫలానా వాళ్ళు దొంగలు అని నువ్వు నిరూపిస్తే చాలదు. అది నీ మట్టుకు నీ జ్ఞానం. అది దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో దేవుడు అర్థం చేసుకుంటాడు. సో కాబట్టి ఇశ్రాయేలులకు మిద్యానీయులకు మధ్య జరిగిన వైరాలు గతంలో ఏమైతే ఉన్నవో, సో దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఓకే మిద్యానీయులే మీకు వ్యతిరేకంగా దుర్మార్గము చేశారు కనుక నేను వారి మీద పగ తీర్చుకోదలుచుకున్నాను. మరి ఇశ్రాయేలు మీద దేవుడు పగ తీర్చుకోలేదా? ఇర్మియా గ్రంథం అంతా అదే. మనం చదువుకుంటే ప్రవక్తలకు వెళ్తే ఇర్మియా గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు మీరు బబులోను రాజు కిందకు వెళ్ళారా సరి, లేకపోతే మీ ఇల్లు తగలబెడతా అంటాడు. అంటే దుర్మార్గం ఎక్కువగా చేసుకున్న వాళ్ళని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అది ఇశ్రాయేలుడైనా, మిద్యానీయుడైనా, బబులోనుడైనా, ఎవరైనా సరే. మనకు తెలిసిన ఒక మంచి శ్లోకం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ప్రతి తరంలో కూడా దేవుడు తన ధర్మాన్ని ప్రతిపాదించడానికి, నియమించడానికి ఏది అధర్మమో దాని మీద ఆయన చర్య తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నాకు ఈసారి మిద్యానీయులు చేసినది అధర్మంగా అనిపించింది, ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేలు చేసింది అధర్మంగా అనిపించింది. ఇక్కడ పక్షపాతం లేదు. సో నీ మీద దేవుడికి పక్షపాతం ఉండాలంటే నువ్వు ధర్మంగా ఉంటే జరుగుతుంది. అది నువ్వు అధర్మంగా ఉంటే దేవుడు నీ మీద నీ పక్షపాతిగా ఉండడు. కాబట్టి మన అధర్మంలో జీవిస్తూ మా దేవుడు గొప్పవాడని మీరు చాటించుకుంటే ప్రయోజనం లేదు. మీరు ధర్మంగా జీవిస్తున్నప్పుడే మీరు దేవుని యొక్క పక్షంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, జనాంగం ఎవరైనా సరే, వాడు ఇశ్రాయేలుడు కావచ్చు, మెస్పతోనియన్ కావచ్చు, మిద్యానీయుడు కావచ్చు, ఫిలిస్తీయుడు కావచ్చు, కానానీయుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఎవరైనా సరే అధర్మంగా ఎవరైతే జీవిస్తుంటారో, అనగా దేవుని ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారి మీద చర్య తీసుకుంటాడు. సో కాబట్టి ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటే, మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. సో నువ్వు వెళ్ళి నీ మీద ఎవరో దుర్మార్గం చేస్తే నువ్వు వెళ్ళి తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఉదాహరణ మేము అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఏమిటా ఉదాహరణ అంటే, మనకేదో ఒక మంచి అకేషన్ వచ్చింది, బర్త్డే వచ్చింది. ఇదిగో వాళ్ళు రోజు ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. ఆ పిల్ల వెళ్ళి షాప్ అంకుల్కి చెప్పింది, అంకుల్ నా బర్త్డే అంకుల్ అని చెప్పగానే షాప్ అంకుల్కి ఆ చిన్న బిడ్డను చూసి, ఇదిగో అమ్మ ఈ చాక్లెట్ తీసుకో, నీ చేయి పెట్టి ఆ బాక్స్లో నీకు ఎన్ని చాక్లెట్లు వస్తాను తీసుకో అన్నాడు. వెంటనే ఆ పాప ఏముంది, అంకుల్ మీరే ఇవ్వండి. సో మీరిచ్చే గిఫ్ట్స్ శిక్ష కూడా అంతే, శిక్ష కూడా అంతే. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. శిక్ష కూడా అంతే. ఒకవేళ నువ్వెవరి మీద శిక్ష వేస్తే ఇంతే వేయగలవు, దేవుడు వేస్తే. సో కాబట్టి శిక్ష ఒకరికి వేయాలని ఎప్పుడు అనుకోకండి, అది మన అజ్ఞానం. సో ఎవరైతే ఒకరికి వ్యతిరేకంగా హింస చేస్తారో ఖచ్చితంగా దేవుడి వరకు శిక్ష వేస్తాడు. కాబట్టి శిక్ష తీసుకోవటం మన పని, పగ తీర్చుకోవటం మన పని, కక్షగట్టం మన పని. కక్షగట్టం, పగ తీర్చుకోవటం నీకు ఇక నీ జీవితం అంతా దాంతోనే కృషించిపోతావు. ఎప్పుడైనా గమనించండి, ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి, పగ నువ్వు కృషించిపోతావు, అవతలవాడికి ఏమో కాదు. ఎవడి మనసులో అయితే కుళ్ళు, కోపం, పగ ఉంటాయో వాడు కృషించిపోతాడు, కానీ వాడు మనసులో అనుకున్న అవతల వాళ్ళకి ఏం కాదు.
అందుకే అంటారు కదా, ఎవడు నవ్వితే వాడి పళ్ళే బయటపడతాయి, ఎవడు కోపం వస్తే వాడి ముఖమే రూపంగా మారిపోతుంది. అవతల వాళ్ళకి ఏం జరగదు, ఎందుకంటే అవతల వాళ్ళ మీద దేవుడు పగ తీర్చుకుంటే తప్ప. నువ్వు కోపం పెట్టినా, నువ్వు వరిసినా, నువ్వేం చేసినా అవతల వాళ్ళకి వచ్చేదేమి. సో కాబట్టి ఇక్కడ ధర్మం అధర్మం అనే దాని మీద దేవుడు ఎప్పుడు కూడా ఎలా చేస్తూ ఉంటాడు. మిథ్యానీయుల విషయమై, అంటే ఇది మనం ఇశ్రాయేల్ కోసం చదువుతున్నాం, కానీ మళ్ళీ ఇశ్రాయేల్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ దేవుడు చెప్పాడు, ఓకే మీరు నా పక్షంగా ఉన్నారు నా జవులు, మరి నా పక్షంగా ఉంటామంటే అధర్మం చేయమనే కాదు కదా. మీరు ధర్మంలో ఉన్నంతసేపే నా పక్షంగా ఉంటారు. మీ కుటుంబంలో అధర్మపు అలవాట్లు ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఒకటే. నాకు కావాల్సింది ఈ వ్యక్తి ధర్మంగా జీవిస్తున్నాడా లేదా. అధర్మంగా ఉంటే నిన్ను కూడా ఇబ్బందులు పెడతావు. చాలా అంటారు కదా, మేమండి ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు వచ్చినాయండి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ధర్మం ఇంకా లేదు నీ బతుకులో. కష్టాలన్న కారణం, నువ్వు ప్రభువుని నమ్ముకోవచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, గొప్ప కాదు అది, ఎవడేం చేస్తాడు. సో ప్రార్థన చేయడానికి నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఇతరుల మీద పగ తెచ్చుకునే గుణాలు ఇంకా పోలా, కక్ష సాధింపు చర్యలు ఇంకా పోలా, కఠినమైన బ్రతుకు ఇంకా పోలా, దుర్వ్యాపారం దుర్వ్యసనాలు ఇంకా పోలా. కాబట్టి ప్రభువుకు ప్రార్థన చేసినంత మాత్రం వచ్చిన ప్రయోజనం లేదు. సో నీ జీవితం కూడా ఆ ప్రార్థనకు తగిన ధర్మాలతో పెరుగుతున్నప్పుడు నీ జీవితంలో ఆ దైవికమైన పరిస్థితులు ముందుకు వస్తుంటాయి. సో కాబట్టి ఇక్కడ మిథ్యానీయుల మీద దేవుడు పగ తీర్చుకోవడానికి ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేయలేకపోతున్నారు. ఇశ్రాయేల్ మౌనంగానే ఉన్నారు, మోషే మౌనంగానే ఉన్నాడు. మిథ్యాన్ని గెలవడం మా వల్ల కాదు. సో ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూ మిథ్యానీయులు ఫిలిస్తీయులు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు. అంటే వర్గభేదాలు, ఒకప్పుడు వీళ్ళు చేశారు, ఒకప్పుడు వాళ్ళు. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు దేశాలు తగాదాలు పడుతుంటాయి, యుద్ధాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే ఒకళ్ళని ఆక్రమించుకోవడానికి ఎప్పుడు కూడా మనుషులు సిద్ధపడుతూ ఉంటారు. నీ దేశం గొప్పదే, నువ్వు ఈ దేశంలో పుట్టావు కాబట్టి. మరి ఆ దేశంలో పుట్టిన వాడికి దేశభక్తి నీదేనా, వాడికి ఉండదా? సో ఏ గడ్డ మీద పుట్టిన వాడికి ఆ గడ్డ మీద భక్తి ఉంటుంది, భద్రత ఉంటుంది. కాబట్టి మన దేశస్తులంతా గొప్పవాళ్ళు, ఆ పొరుగు దేశస్తులంతా దుర్మార్గులు అనుకునే నీ బుద్ధే దుర్మార్గపు బుద్ధి. అంటే ప్రపంచం అంతా మనుషులు జీవిస్తున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో జీవిస్తున్నారు, వాళ్ళ రూపురేఖలు తేడా ఉన్నాయి, అలవాట్లు తేడా ఉన్నాయి, నీ అలవాట్లు తేడా ఉన్నాయి. చివరికి నీ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక్క రక్త సంబంధిగా పుట్టిన మీకే పగలు ఉన్నాయి లేవండి. ఒక ఇంటిపేట పుట్టిన వాళ్ళకి, అన్నదమ్ములకి, అక్క చెల్లికి పగలు లేవా? మరి మీకేమో దేశభక్తి ఉందా, రక్తభక్తి ఉందా? మీరే అన్నదమ్ములు కాట్లాడుకుంటారు, అక్క చెల్లెలు కాట్లాడుకుంటారు, మళ్ళీ దేశం గురించి మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడది? మన ఇంట్లో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సఖ్యతగా లేని మనం ఒక దేశం గురించి మాట్లాడే హక్కు ఎక్కడది మనకు అసలు? లేదా ఒక జాతి గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు ఎక్కడది? బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు ఎక్కడది? ముందు నీ సొంత ఇంట్లో ఉన్న సంబంధాలతోనే నువ్వు సఖ్యతగా లేవు, ఇతరుల సఖ్యత గురించి నువ్వేం మాట్లాడగలవు? అంటే ఎప్పటికప్పుడు నువ్వు చాలా మంచివాడివి, మంచిదాని అనుకుంటున్నావు, అవతల వాళ్ళని వెదలుగా భావిస్తున్నావు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు ఎప్పుడు కూడా ధర్మం పక్షంగా ఉంటాడు. ఎవరిని ఎవరు ఎక్కువగా హింసిస్తున్నారో వాళ్ళ పక్షంగా ఉంటాడు. చాలాసార్లు చెప్తాడు, జాగ్రత్త, మీరు విధవరాలను హింసిస్తున్నారేమో, నేను వాళ్ళ పక్షంగా ఉంటాను అంటాడు. నీ ద్వారా ఎవడైనా హింసించబడి నాకు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే నేను వాడి పక్షంగా ఉంటానంటాడు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుని పక్షపాతం ఎలా ఉంటుందంటే ఎవరు ఎవరిని హింసిస్తున్నారో ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి నేను క్రైస్తవుణ్ణి, లేదా నేను ఇశ్రాయేలుణ్ణి, లేదా నేను ముస్లింని, లేదా నేను ఫలానా ధర్మంలో ఉన్నవాడిని నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ పక్క వాళ్ళని హింసిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ ఉన్న ధర్మంలో దేవుని యొక్క భయభక్తులతో ఇరుగు పొరుగు వారితో నువ్వు సఖ్యతగా ఉన్నప్పుడే అది ఏ ధర్మమైనా దేవుని చేత ఆమోదించబడుతుంది. క్రైస్తవుడైతే గొప్ప కాదు, క్రైస్తవుడు కాకపోతే తక్కువేమీ, ఎవరైనా ఒకటే. అక్కడ దేవుని ధర్మానుసారంగా నువ్వు ఉన్నావా లేదా? లేనప్పుడు ఎవరి పక్షంగా నువ్వు హింసించావో దేవుడు వారి పక్షంగా మారిపోతాడు. సో కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? మొదటి భాగంలో నువ్వు ఎవరిని హింసించినా ఆ హింస పొందినవాడు ప్రార్థించాడా? ప్రార్థించకపోయినా దేవుడు చూశాడా? నీకు మూడిందే.
కాబట్టి పొరుగువాడిని హింసించటం మానుకోండి, పొరుగువాడిని ప్రేమించటం నేర్చుకోండి. అంటే నీకేదో సహకరించలేదని, నీకేదో వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ మీద హింసించే బుద్ధి నీకు వచ్చిందా? దేవుడు నీ పక్షంగా ఉండడు, వాళ్ళ పక్షంగా నీ మీదే యుద్ధం చేస్తాడు. కాబట్టి మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఓకే మోషే, మిద్యానీయులు మిమ్మల్ని హింసించిన విధానం చూస్తే నాకే బాధేసింది, వెళ్ళండి, మిద్యానీయులు మీకు చేసిన దానికి ప్రతిగా మీరు వాళ్ళకి ప్రతిఫలం ఏంటో చూపించండి. దేవుడు వచ్చి తాను దిగేం చూపించడు, మన చేత చేయిస్తాడు. మంచి అయినా చెడైనా దేవుడు మన ద్వారానే జరిగిస్తాడు, అంతే కదా. ఐగుప్తీయులు వీళ్ళని చెరబట్టినప్పుడు ఐగుప్తీయులను దండించాడు, ఇశ్రాయేలుని బయటికి తెచ్చాడు. ఇశ్రాయేలు దుర్మార్గం చేసినప్పుడు అప్పుడు ఐగుప్తు, మీరు ఇర్మియా బాగా చదవండి, అర్థమవుతుంది మీకు. వీళ్ళు ఐగుప్తు పరిగెడుతుంటారు ఇశ్రాయేళ్ళు, వీళ్ళు మాట్లాడితే ఐగుప్తు వెళ్తారు. వీళ్ళు అసలు ఏ చిన్న శ్రమ వచ్చినా వీళ్ళకి ఐగుప్తు బాగుంటుంది. ఐగుప్తు చాలా ఫర్టైల్ ల్యాండ్, చాలా మంచి ప్లేస్ ఐగుప్తు, చాలా వెల్ సెటిల్డ్, వాళ్ళు చాలా మంచి మనుషులు వాళ్ళు ఐగుప్తీయులు. అందుకని వీళ్ళకే కరువు వచ్చినా అక్కడ కరువు రాదు ఇప్పటికి కూడా లేదు ఐగుప్తులో కరువు. అక్కడ పరిగెడతారు, అక్కడికి వెళ్తే వాళ్ళ ఫెసిలిటీస్ దొరుకుతాయి. అందుకని దేవుడు చెప్తాడు, అక్కడ పోయిన కూడా చంపేస్తాను నేను, మీరు మర్యాదగా బబులోని దగ్గరికి వెళ్ళండి అంటాడు. మీరు ఆ బబులోకి వెళ్ళకపోతే కల్దీలతో చంపేస్తానంటాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు హింసిస్తుంది ఎవరిని అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎవరు తమ పొరుగు వారిని హింసిస్తున్నారో వారిని, సో ధర్మ సంస్థాపనార్థం దేవుడు తన ధర్మాన్ని మానవుల్లో ప్రతిష్ఠ చేయడం కోసం హింసిస్తూ ఉన్న బ్యాచ్ని లేపేస్తూ ఉన్నాడు. ఎలా లేపిస్తున్నాడో చెప్పాడు. ఎట్లా? తెగులు ద్వారా కూడా లేపేశాను అన్నాడు కదా, దీంట్లోనే చెప్పాడు తెగులు ద్వారా. సో ఎన్ని తెగులు ద్వారా ఎంతమందిని లేపేశాడు? ఇశ్రాయేల్ లేపలేదు ఆయన, ఫిలిస్తీన్లైనా లేపేశాడా? ఇశ్రాయేళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తెగులు ద్వారా. సో ఇప్పుడు కూడా కరోనా అనే తెగులు ద్వారా చాలామందిని లేపేస్తున్నాడు. ఇంకా మన పేరు రాయలా, ఎప్పుడు రాస్తాడో జాగ్రత్త. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. మన సెకండ్ టైం వచ్చింది లిస్ట్, ఫస్ట్ లిస్ట్ అయిపోయింది. మన మార్క్ కాలేజ్ అడ్మిషన్లో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అంటామే, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిపోయింది. మరి సెకండ్ లిస్ట్లో మన పేరు లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఉండొద్దంటే ప్రార్థన చేస్తే సరిపోదు. మనం ఎవరిని హింసించకుండా, ఎవరికి అధర్మం చేయకుండా, ప్రతి ఒక్కరి ఎడలా న్యాయం చేస్తూ మనం జీవించాలి. అంటే పక్షపాతం లేకుండా మానవులందరినీ కూడా ప్రేమిస్తూ, యేసుప్రభు చెప్పినట్టుగా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తూ నువ్వు జీవించాలి. అలా జీవిస్తే బహుశా సెకండ్ లిస్టులో కూడా మన పేరు తప్పించవచ్చు. మళ్ళీ థర్డ్ లిస్టు ఏ పేరుతో వస్తుందో తెలియదు. సో ఈ లిస్టులు తప్పించుకోవాలంటే మనం ఉన్నంతకాలం ఎలా ఉండాలి? సో ఎవరినీ హింసించకుండా మనం జీవించడం మనం నేర్చుకోవాలి. సో నీకేమైనా హింస కలిగితే ఓర్చుకో, ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. సో లేదా తెగులు ద్వారా. సో ఇక్కడ మనం ఈ దీంట్లో ఒక ఆర్మీ ఇక్కడ బయలుదేరినట్టుగా నేర్చుకుంటాం సెకండ్ పార్ట్ నుంచి. అంటే ఒకవేళ అవతల వాడి మీద నువ్వు హింస కలిగించడానికి దేవుని యొక్క ఆమోదం కలిగినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి అంటే నీ బలం బాగుండాలి అన్నది అంతే. ఊరక నోరేసుకు పడితే సరిపోదు కదా, ఊరక నోరేసుకు పడితే సరిపోదు. నువ్వు బలమైన సోర్సెస్తో మాట్లాడగలగాలి, బలమైన సోర్స్తో వెళ్ళాలి అవతల దగ్గరికి. అందుకని ఏం చేశాడు? ఈ 12 గోత్రాల్లోంచి గోత్రానికి 1000 మందిని తీసుకోండి. ఇక ఎటువంటి వాళ్ళు మనకు తెలుసు, కాల్బలం అంటాం. ఇవాళ కూడా ఇశ్రాయేల్ జాతిలో ఇంటర్మీడియట్ చదివిన ప్రతి పిల్లవాడు, ఆడపిల్లైనా మగపిల్లైనా మిలిటరీలో జాయిన్ అవ్వాల్సిందే. మన దేశంలో లేదు, ఎందుకంటే మనకు దేశభక్తి లేదు. మన దేశభక్తి పాటల్లో మాటల్లో ఉంటుంది, చేతల్లో ఉంటుంది కదా. మనందరం దేశభక్తి గురించి మాట్లాడతాం, తెగ మాట్లాడతాం. క్రికెట్ ఆడుతుంటే చూపిస్తాం దేశభక్తి, పనికిరాని దేశభక్తి, పనికి మాలిన దేశభక్తి చూపిస్తాం అక్కడ. నిజమైన దేశభక్తి ఏంటి? నీ పుట్టిన బిడ్డలని దేశం కోసం పంపించావా? ఇంకే నీకు నాకు మాట్లాడే హక్కు ఆడది. నాకు పర్లా, నేను యాజకుల లిస్టులో ఉన్నా. పంపైన దేవుడు అమెండ్మెంట్ ఇచ్చాడు కదా, యాజకుల కుటుంబాలకు ఇచ్చాడు. కొన్నిసార్లు చదువుకున్నాం మనం, యాజకుల కుటుంబాల పిల్లల్ని యాజకత్వంలోనే పెట్టాలా, రెస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని మిలిటరీలో పంపాలా. ఇంతకుముందు వీళ్ళ గురించి చదువుకున్నాం మనం మిలిటరీ గురించి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఇవాళ కాలంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాడిని 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో మిలిటరీలో.
అట్లా పెట్టలేని వాళ్ళకి దేశభక్తి లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇస్రాయేల్ ఆదర్శం దానికి. ఇస్రాయేల్ దేశంలో మీ ఇంట పుట్టిన ప్రతి బిడ్డ ఆడపిల్లైనా అక్కడ ఆడ మగ తేడా లేదు. ఎవరైనా సరే 18 ఇయర్స్ వచ్చిన వెంటనే మనం ఓటు హక్కు ఎలా ఎత్తుక్కుంటామో వాళ్ళు మిలిటరీకి పంపిస్తారు. అక్కడే వాళ్ళ లైఫ్ డిసైడ్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఏం చదవాలనేది. అందుకే ఇప్పుడు చూడండి, ఎనీ టెక్నిక్ ఇన్ ది వరల్డ్ ఫ్రమ్ ఇజ్రాయిల్స్. ఇప్పుడు మనం వాడే ఇదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకని ఈ 3 ఇయర్స్ ఆర్మీలో కేవలం యుద్ధం చేయడమే కాదు వాళ్ళకి నేర్పేది, నెక్స్ట్ జనరేషన్లో మనం మన దేశాన్ని కాపాడుకోవడానికి, మనం బ్రతకడానికి ఏ లేటెస్ట్ వర్క్ చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. అట్లా వాళ్ళని ఆ బ్రాంచెస్లో పెడతారు. ఇవాళ మనకు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ అలాగే బయటకు రాగలిగింది. ప్రభుత్వం వాళ్ళకి సహాయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ మనకు చూసింది అంటే మోషే స్టార్ట్ చేశాడు ఈ ఆర్మీని, ఇంట్రడ్యూస్డ్ బై మోజెస్. ప్రతి ఇంట్లో నుంచి యవనస్తులైన వారు మిలిటరీకి వెళ్ళాలి. గోత్రానికి 1000 మంది అంటే 12 గోత్రాలు, 12,000 అయిపోయిందా? బలం ఉందా లేదా? అంటే వీళ్ళందరూ ఎవరు? పూర్తిగా యంగ్స్టర్స్. 12,000 మంది పూర్తిగా యంగ్స్టర్స్. అంటే దేశం కోసం, కుటుంబాల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. వాళ్ళు సంపాదించుకోవటం కోసం, దాచుకోవటం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కాదు. అంటే తమ వారిని, తమ కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. సో వీళ్ళందరినీ తీసుకొని వెళ్తూ మళ్ళీ యాజకుల కుటుంబానికి కూడా డ్యూటీ ఇచ్చాడు. మీ యాజక కుటుంబంలోంచి కూడా ఒకళ్ళు వాళ్ళు నడిపించడానికి, ప్రార్థించడానికి పంపించారు. సో వెళ్ళాడు కదా ఎలాజర్ వెళ్ళాడు. ఆయన పని ఏంటి? ప్రార్థన చేయటం, బూరలు ఊదటం. అంటే ప్రతి యుద్ధ సన్నాహంలో కూడా సో ఒక యాజకుడు ఈ గ్రూప్కి ప్రార్థన చేయడం, వాళ్ళు నడిపించటం, వాళ్ళ పనులు చూడటం. సో ఇక్కడ యాజకుడు ఉన్నాడు, యుద్ధ వీరులు. సో మన భారతదేశానికి మనకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు అలాగే వచ్చారు పాస్టర్లు, మిషనరీస్. బ్రిటిషర్స్ అంతా క్రైస్తవులు కాదు. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు అంతా క్రైస్తవులు కాదు, వాళ్ళు వ్యాపారులు. వాళ్ళంతా వ్యాపారులు. వాళ్ళు వ్యాపారులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నారు, సంపాదించుకున్నారు, తీసుకెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన ఈ మిషనరీస్ మన దేశస్తుల్లో అనగదారిన వరకు సహాయం చేశారు. వాళ్ళు ఎటు స్వార్థంతో ఉండరు కదా. మన క్రైస్తవం వచ్చింది బ్రిటిషర్స్ వల్ల కాదు. బ్రిటిషర్స్ ఏంటంటే ప్రతి షిప్కో పాస్టర్ వస్తాడు ఇక్కడికి. వీళ్ళు బ్రిటిషర్లు షిప్లో వస్తాను అనుకోండి, అప్పుడు షిప్లే కదా, రైళ్ళు బస్సులు లేవు. రైళ్ళు వాళ్ళు వచ్చేసారు మనకి. సో అప్పుడు వాళ్ళు షిప్పుల ద్వారా వచ్చేవాళ్ళు. సో ప్రతి షిప్కి 2 పాస్టర్లు వస్తారు. అంటే అందులో బ్యాచ్లు ఉంటాయి. ప్రతి షిప్లో కూడా ఎవరెవరు మిలిటరీ వాళ్ళు వస్తున్నారా, లేదా వ్యాపారం వస్తున్నారా, వాళ్ళందరూ కూడా షిప్కి ఒక పాస్టర్ ఉంటాడు. షిప్ పాస్టర్ షిప్లోనే ఉంటాడు. మళ్ళీ వీళ్ళు దిగిన తర్వాత ఎవరెవరు ఏ దేశంలో దిగుతుంటే వాళ్ళకి ఒక పాస్టర్ని చంపుతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. ఇప్పుడు కూడా మనకి బొల్లారంలో మీరు వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంటుంది బొల్లారంలో. అది ఆంగ్లికన్ చర్చ్. మనకి బ్రిటిష్ రాణి వాళ్ళ నాన్నగారు కట్టించిన చర్చ్ అది. అంటే వాళ్ళ కోసమే, మన కోసం కాదు. అయితే అక్కడ ఏం జరిగిందిరా అంటే వాళ్ళ కోసం వచ్చిన ఈ పాస్టర్లు వాళ్ళ కోసం ప్రార్థన చేసిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా అటు వెళ్తున్నప్పుడు బడుగు మన దేశంలో అణగదారిన కను ఇవి ఉంటాయి కదా, ఒకళ్ళు కులాల పేరిట, మతాల పేరిట అణగదొక్కుతుంటే అయ్యో అని జాలేసి వాళ్ళకు సహాయం చేయడం ప్రారంభించారు. అలా క్రైస్తవం మన దేశంలో వచ్చింది. అంటే ముందు ఎవరైతే అణగదొక్కేవాడు ఒకడు, అణగదొక్కబడేవాడు ఒకడు. బట్ దేవుడు ఎవరి పక్షంగా మాట్లాడతాడు? తొక్కేవాడి పక్షంగా, తొక్కించుకున్నాడు పక్షంగా, హింసించబడే వారి పక్షంగా. అలా మన దేశంలో చాలామంది అప్పట్లో కులాల పేరిట, జాతుల పేరిట, రూపాల పేరిట, రంగుల పేరిట హింసించబడ్డారు. కాబట్టి అలా హింసించబడిన వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడాడు. అలా మన దేశంలో క్రైస్తవం పెరిగింది. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్రైస్తవాన్ని పెట్టలా. వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకని? క్రైస్తవాన్ని పెడితే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. బిజినెస్ మ్యాన్స్ గమనించండి, బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా భక్తిని చూపిస్తాడు. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా భక్తి వేషాన్ని చూపిస్తాడు కానీ భక్తులుగా ఉండడు. ఎందుకంటే బిజినెస్లో మోసం ఉంటుంది. సో భక్తి వేషం, నేను మంచివాడిని అవతలవాడికి భక్తి వేషం చూపిస్తాడు బిజినెస్ మ్యాన్. మరి బిజినెస్ మోసం లేకుండా జరుగుతుందా? సో కాబట్టి మా కోసం ప్రార్థన చేయమని వారు ఒక పూజారినో ఒక పాస్టర్ గారినే పెట్టుకుంటాడు.
బిజినెస్ మ్యాన్ అంతే కదా, అయ్యా మేము తప్పులు చేస్తున్నాం వ్యాపారంలో, ఆ తప్పులకు శిక్ష రాకుండా ప్రార్థన చేయని ఏ పాస్టర్ గారినో ఏ పూజారినో ఏ ముల్లానో పిలుచుకొని చేయించుకుంటుంటాడు. అంటే ఇప్పుడు మనం వేసే కానుకలు, హుండీలో వేసే కానుకలు, చర్చిల్లో వేసే కానుకలు అంటే ఏంటి తెలుసా మీకు? మన పాపాలు, మన పాపాలు. అయ్యా ఇంత పాపం చేశానయ్యా నన్ను క్షమించని కానుకేసి వస్తున్నాం వాడు. ఈ కానుక తీసుకోనన్నా ఆ కానుక కాస్త మంచి పనులకు వాడి, అంతేగాని మీ కానుక పెద్ద గొప్పది అనుకున్నారు ఎప్పుడైనా? మీరు వేసే ప్రతి కానుక మనం చెల్లిస్తున్న పాప పరిహార అర్థం. దాని పేరు అనేది తెలుసా మీకు? నా పెద్ద గొప్ప కానుక వేస్తున్నాను, 100 వేసిన 1000 వేసిన పేరు చదివించుకోబాకండి. అంత పెద్ద పాపాలు చేసినట్టు మీరు. నేను ఊర్లో చూసేవాడిని, ఇవాళ ఫలానా ఆయన 1000 రూపాయలు కానుకిచ్చా అంటే, ఓహో అన్ని పాపాలు చేసావా నువ్వు. ఇవాళ ఒక అమ్మ రూపాయే కానుకేసిందంటే పాపం కొంచెం పాపాలు చేసింది. ఇది మాకుండే భావన. నువ్వు కానుకేసే కొద్ది నీ పాపం చిస్తా తిరుగుతుంటాడు. చాలామంది అనుకుంటారు మేము 1,00,000 వేసాము, అది వేసామంటే అన్ని పాపాల ద్వారా సంపాదించాం. ఈ భాగంలో అర్థమవుతుంది. ఎందుకు నేను ముందే మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ భాగంలో అర్థమవుతుంది. ఎందుకని? వీళ్ళు యుద్ధం పేరిట వెళ్ళి యుద్ధం చేసి దోచుకున్నారు అన్నాడు. మళ్ళీ ఈయనే అన్నాడు తెలుసా? మీరు దోచుకున్నారు అన్నాడు. యుద్ధం చేసి శిక్షించుకొని రారా అంటే మీరేంటి దోచుకున్నారు? ఏమేమి దోచుకున్నారు మీరు? పురుషులందరినీ చంపేశారట, స్త్రీలను దోచుకొచ్చారు. సో స్త్రీలను దోచుకోవడం ఒక తప్పు. తర్వాత వాళ్ళ వస్తువులు దోచుకోవడం, వాళ్ళ బంగారం దోచుకోవడం, వాళ్ళ పశువులు దోచుకోవడం. సో ఇప్పుడు దోపుడు ఎట్లా? మళ్ళీ దేవుడు ఏమి ఇది మళ్ళీ ఇలా క్షమించట్లా. అరే మీరు వెళ్ళి కక్ష తీర్చుకోమన్నాను, కక్ష తీర్చుకున్నావు, యుద్ధం చేసావు, దేశాన్ని ఆక్రమించుకున్నావు. ఈ దోపుడు పని ఏంటి? మళ్ళీ వెళ్ళనే ఊరుకోవట్లే ఆయన. సో ఈ దోపుడికి మళ్ళీ రెమెడీ మనం అంటాం కదా, శాంతి తెరిపించుకోవటం, పరిహారాన్ని చెల్లించుకోవటం అనమాట. మనం ఏం చేసావు? వ్యాపారం పేరిట, వ్యవహారం పేరిట దోపుడు పనులు చేస్తాం, మళ్ళీ పరిహారానికి వెళ్ళి చెల్లిస్తున్నాం. సో మనం వేసే కానుకలు కానివ్వండి, కృతజ్ఞతగా అర్పణలు కానివ్వండి, నువ్వు ఏమి చెల్లించుకున్నా అవన్నీ పాప పరిహారార్థాలే. జాగ్రత్తగా చెల్లించుకోండి అందరూ. అది చెల్లించబడితేనే నీకు మళ్ళీ రెమెడీ ఉంటుంది, మళ్ళీ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా లిస్ట్ అవుట్ చేశాడు అంటే, ఖడ్గం చేత మీరు చంపారు, ఓకే, ఆక్రమించుకున్నారు, అది లిస్ట్ అంతా ఉంది. మీరు చదివారు లిస్ట్ అంతా, మీరు మళ్ళీ చదువుకోండి అవసరమైతే. నేను దాంట్లో ఉన్న ఎసెన్స్ మాత్రమే చెప్తాను. సో ఏం జరిగింది అంటే, ఆయనకి ఎక్కడ కోపం వేసిందంటే, ఆడవాళ్ళను దోచుకొచ్చారేంట్రా అన్నాడు అంతే. ఒకవేళ ఆడవాళ్ళను దోచుకున్నా కూడా ఎవరిని దోచుకొచ్చుకోవాలి మీరు? పురుష సంయోగం ఎరగని వారిని మాత్రమే తెచ్చుకొని వాళ్ళతో మళ్ళా మీరెవరైనా వాళ్ళకి వివాహం చేసుకోవటమో, లేదా వాళ్ళని ఇక మీ జీవితం వీళ్ళకి బహుభార్యతత్వం వాళ్ళకి యాక్సెప్టబుల్. ఎందుకంటే మనం పూర్వంలో ఆదికాండంలో కనుక చదువుకుంటే అబ్రహాం జీవితంలో, ఇస్సాకు జీవితంలో బహుభార్య గుణం ఉంది. ఎవరు వాళ్ళు? మరొకటి భార్య మాత్రం కాదు. అందుకే అంటాడు శారా మా చెల్లి అంటాడు. ఇస్సాకు తక్కువ తిన్నాడా? ఇస్సాకు కూడా రెబ్కా మా చెల్లి అన్నాడు. ఎందుకు వీళ్ళు చెల్లి అంటున్నారు? సో అవతల వాళ్ళ మెంటాలిటీను, ఈ దోపుడు గుణం ఉంది వీళ్ళకి, దోపుడు గుణం ఉంది. ఒకవేళ నా భార్య అయితే నన్ను చంపుతాడు, ఆమెను కూడా చంపుతాడు, ఆమెని బతకనివ్వడం కోసం ఆవిడ కన్నిక అని చెప్తున్నాడు. అది అక్కడ టెక్నిక్. అక్కడ కన్నికలను చంపకూడదు. సో కాబట్టి అబ్రహాము శారాని శారా 100 ఏళ్ల కన్నిక అయినా చెప్పాడు, వాడు నమ్మాడు. పాప ఏం చేద్దాం, ఉంటారు కదా చాలామంది నన్స్ ఉంటారు. అట్లా చెప్పాడు అబ్రహాం. అయ్యయ్యా అంటే నన్ను చంపితే చంపుకోండి, ఆమెను బతకనివ్వండి అంటే ఆమెను బతకనివ్వడం కోసం ఆమె నా సహోదరి, ఆమెకు భర్త లేయడం చెప్పాడు. అంటే భర్త ఇప్పుడు ఉందే ఇద్దరే కదా, అబ్రహాం లోతు, మేమిద్దరం ఆమెకు తన్నదమ్ములమే, ఆమె కూడా మా చెల్లె. కాబట్టి అంటే ఆమెను బతకనివ్వడం కోసం అబ్రహాము ఆ రోజు శారానికి చెల్లి అని చెప్పుకున్నాడు. అదే ఇస్సాకు కూడా చెప్పుకున్నాడు. ఇస్సాకు కూడా అబీమెలెకు పట్టుకున్నప్పుడు ఏమంటే రెబ్కా నా చెల్లి అంటే ఆమెను బతకాల. అప్పుడు వాళ్ళు ఏమంటారు, రే పలేవాడివే నువ్వు, అట్లా చెప్పేవేంటి, ఆమె నీ భార్య కదా, నీ భార్యతో మేమేమన్నా మళ్ళీ చేయనిస్తే దేవుడు మమ్మల్ని కొడతాడు కదా. అంటే ఇప్పుడు మీకేమర్థం ఉంది కాన్సెప్ట్? ఇక్కడ ఒక జాతి అని కాదు,
ఇది ఇశ్రాయేలు గొప్పతనం అని కాదు, ఆనాడు ప్రజలందరికీ కూడా దేవుని నీతి అదే. వాడు ఐగుప్తియుడా, అమాలయకుడా, ఫిలిస్తీయుడా, మిద్యానీయుడా కాదు, వీళ్ళ చుట్టూ ఉన్నంత వాళ్లే కదా. అభిమేలెకు ఫిలిస్తీయుడు కదా. ఫిలిస్తీయుడు ఏమంటాడు, మాకు దేవుని మీద కోపం రాదా, నీ భార్యని పట్టుకొచ్చి నా చెల్లి అన్నావు, కాబట్టి వెంటనే మాలో ఎవడైనా ఆమెతో వివాహం చేసుకోవచ్చు, లేదా ఆమెతో శయనించవచ్చు, అప్పుడు వెంటనే దేవుడు కోపం వచ్చి మా మీద ఇది కలుగుతుంది కదా, అలా చేయించడానికి ఇచ్చావా అని తిడతారు వీళ్ళు. అబ్రహాముని తిట్టారు. ఏమై బుద్ధి లేదా మీకు, బుద్ధి లేదా మీకు? మీ భార్యలు తెచ్చి వాళ్ళు కనికలు అన్నట్టుగా మాకు అప్పగించారు, వాళ్ళు అప్పగించిన తర్వాత మా దేశంలో ఎవడైనా సరే ఆమె చెరపట్టచ్చు, అలా చెరపడితే దేవుడు కోపం వస్తుంది కదా మా మీద, ఇంకెప్పుడు ఇట్లా తప్పుడు పని చేయబాకండి వాళ్ళకి బుద్ధి చెప్పి. అంటే ఆనాడు ఉన్న థియరీ ఏంటి, ఒకని భార్యను నువ్వు మళ్ళా స్వీకరించకూడదు, నువ్వు స్వీకరించగలిగితే కన్యకను స్వీకరించు. రెండు రకాలు చెప్పాడు అక్కడ. ఒకటి, ఈ భార్యల వల్లేగా అసలు వాళ్ళు హింస చేసింది మీకు అన్నాడు. ఇదే భాగంలో ఏమన్నాడు, అసలు ఆ రాజులు ఆ పురుషులందరూ కూడా మిమ్మల్ని హింసడానికి కారణం ఎవరుకుంటారు, ఆ భార్యే కదా. ఆమె లంచం తీసుకోమంటే నువ్వు తీసుకుంటున్నావు, ఎందుకంటే మనకు లంచం తప్పుడు పనులు మనకెందుకంటే మంచిగా పోతామంటే నువ్వు చెవిగా పని అంటే ఉదాహరణ మనం గమనిస్తాం. సో కొన్ని ఆశల కొద్దీ అవల కొద్దీ ఆడవాళ్ళు భర్తలు చాలా పొరపాటు చేయడానికి వాళ్ళే ఎంకరేజ్ చేస్తుంటారు, అవకాశాలు పర్లేదులేండి ఇది మనం దోచుకుందాంలే. ఇక్కడ రాశాడు క్లియర్గా, అసలు ఈ రాజులను చంపొచ్చారా మీరు, అసలు వాళ్ళ భార్యలే కదా ఇలా మేమే తిరుగుబాటు చేయడానికి కారణం, వాళ్ళని వదిలేసారంటే మీరు, ముందు వాళ్ళని చంపండి అన్నాడు. సో ఒకని భారీగా ఉన్నవాడిని నువ్వు ఎప్పుడు కూడా ఎలా చేయదు, స్వీకరించవద్దు, అసలు బతకని ఎందుకంటే వాడిని వాడు తెచ్చాడు, అసలు వాడు చావడానికి కారణమే ఆవిడ. సో ఆవిడని ఎందుకు ఉంచుకున్నావు, మళ్ళీ ఆ పాపాలను నువ్వు తెంచుకుని పెట్టుకున్నావు. ఆల్రెడీ ఆమె చేసిన ఆ పొరపాటు వల్లనే ఈ హింస అంతా వచ్చింది, మళ్ళీ హింసను ప్రోత్సహించే ఆమెను మళ్ళీ నువ్వు తెచ్చుకున్నావు ఎందుకు, అదేనమాట అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మనిషిని చంపడం కాదు అక్కడ ముఖ్యం. సో వాళ్ళు హింసకు వాళ్ళు ప్రతీకలుగా ఉన్నారు, హింసకు ప్రతీకలుగా ఉన్న వాళ్ళని మళ్ళా మీరు బతకనిస్తే మళ్ళా వాళ్ళు హింసని ప్రోత్సహిస్తారు. ఇక్కడ దేవుని యొక్క ధర్మం ఏంటంటే హింసను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ పురుష సంయోగం లేదా కన్యక అనే పదం అంటాడు, అంటే పురుష సంయోగం ద్వారా ఆ ఉమెన్ అతను ఆమెకి ఈల్డ్ అయిపోయి వాళ్ళిద్దరూ స్వార్థాల కోసం వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం ఎన్నో కూడని పనులు చేస్తారు. సో కాబట్టి అటువంటి వాళ్ళని మీరు మీ సంఘంలో ఉంచుకోవద్దు. ఆ కన్యకల వాళ్ళు ఇంకా ఎటువంటి వాళ్ళకి పొరపాటు తెలియదు, సో వాళ్ళని తీసుకోండి, వాళ్ళు ప్యూర్ అనమాట. ఇక్కడ కన్యకలు అన్నప్పుడు వాళ్ళు ప్యూర్ లైఫ్ ఉన్నారు, ఆ ప్యూర్ లైఫ్ని మీరు మోల్డ్ చేసుకోండి, వాళ్ళలో ఇంకా ప్యూరిటీ ఉంది. సో మీరు కూడా ఆ ప్యూరిటీతో పాటు ఆ ప్యూరిటీ లైఫ్లో ఎంజాయ్ చేయండి, అంతేగాని సో మీరు ఇటువంటి పనులు చేయొద్దు. అంటే ఇక్కడ మనుషుల గురించి అన్నాడా ఇది, వెంటనే జంతువుల గురించి అన్నాడు కదా, వెంటనే లోహాల గురించి అన్నాడు. సో లోహాలైతే ఏమన్నాడు, అగ్నితో కాలిస్తే శుభ్రపడే లోహం అయితే అర్జెంటుగా అగ్నిలో పడే. వాళ్ళు వాడిన ఏ ఆర్నమెంట్ నువ్వు మళ్ళా ఉపయోగించుకోకు, ఎందుకని వాళ్ళ తాలూకు కరోనాకి దాని మీద ఉంటుంది. ఇంకా అర్థమైందా, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఇంటి సంబంధించినంత వాటి మీద ఉంటుంది. అంటే వాళ్ళ గుణాలు, వాళ్ళ తెగుళ్ళు, వాళ్ళ బుద్ధులన్నీ వాళ్ళు వాడిన వస్తువులకు ఉంటాయి. అది అగ్నితో శుభ్రమయ్యేదైతే అగ్నితో ముందు పడేది, వాటిని నీటితో శుభ్రపడేదైతే ముందు నీటితో. సో కాబట్టి శుభ్రపరచడానికి రెండు ధాతువులు చెప్పాడు, ఒకటి అగ్నితో శుభ్రం, రెండు నీటితో, రెండు ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ప్యూరిటీ. సో కాబట్టి ఇక్కడ ఆయన ఎంత క్లారిటీ ఇచ్చాడంటే, మనుషులేమో తమ ప్యూరిటీని సంయోగం ద్వారా పోగొట్టుకుంటారు అన్నాడు, వస్తువులేమో వాళ్ళు వినియోగించడం ద్వారా పోగొట్టుకుంటున్నాయి అన్నాడు. ఎవరిని ఎలా ప్యూరిఫై చేయాలో ఆ ప్యూరిఫికేషను మీరు అర్జెంటుగా చేసుకోండి అన్నాడు. సో కాబట్టి మనం దేవుని దగ్గర హింసాత్మకమైన క్రియల నుంచి బయటపడాలంటే ఈ ప్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. పవిత్రంగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం, అవి మన వస్తువులు సహితం.
మన వస్తువులు సైతం కూడా పవిత్రంగా ఉంచుకోవడం మనం ఎప్పుడు కూడా ప్రయత్నం. సో కాబట్టి ఒకవేళ అపవిత్రమైన బంగారం, అపవిత్రమైన లోహాలు, అపవిత్రమైన వస్తువులు ఏమైనా ఉంటే ముందు వాటిని శుభ్రం చేసుకోండి. దాన్నే మనం అంటాం, మేము శాంతి చేయించుకున్నామండి, లేదా ప్రార్థన పెట్టించుకున్నామండి, మేము పవిత్రపడ్డామండి. అంటే ఎప్పటికప్పుడు మన పొరపాట్లలోంచి మనం పవిత్రతలోనికి ప్రవేశించడానికి మనం ఎప్పుడు కూడా ఈ శుద్ధీకరణ అనేది జరిగించుకోవాలి. అది మన ఇంట వస్తువులకు, మన మనస్సాక్షికి. ఇవాళ లెంటన్ సీజన్ అనుకుంటాం, విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. సో కాబట్టి శుభ్రం చేసుకోవడం కేవలం మన దేహాన్ని, మన మనసును మాత్రమే కాదు, మన ఉపకరణాలను కూడా మనం శుభ్రం చేసుకోవాలి. మన పశుపక్షాదులను కూడా మనం శుభ్రం చేసుకోవాలి. దానికి తగిన రీతి ఏంటో మనకి ఇక్కడ ఎలీయాజరు చెప్తారు. ఎలా చెప్పాడు ఈయన? మీరందరూ కక్ష తీర్చుకున్నారు, కక్ష తీర్చుకొని ఊరుకోండి. ఏం చేశారు? వాళ్ళ సొమ్ము దోచుకొచ్చుకున్నారు. ఎందుకని? అవసరమా? మనం వాటికి ఎందుకు పనికి రాదు? వాడు ఆస్తులు మనకు వస్తాయి. ఇవాళ గమనించండి, చాలా కుటుంబాల్లో మనం గమనిస్తాం, మనుషులు పనికిరారు మనకి. మనుషుల మీద పగ పెంచుకుంటాం, మనుషుల మీద కోపం పెంచుకుంటాం. మరి వస్తువులు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ ఆస్తులు మాత్రం వాడుకుంటాం. అదేంటి నాకు అర్థం కాదు. నీకు ఆ వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని వస్తువుల మీద నీకు కోపం ఉండాలి. వాడి జేబులోంచి 100 రూపాయలు దారి కింద పడింది అనుకో, అది దోచుకొచ్చుకుంటా వెళ్ళి. వాళ్ళు ఏదైనా వస్తువు ఇంట్లో దాచుకున్నట్టు అది దోచుకుంటా వెళ్ళి. నీకు పలానా వ్యక్తి మీద కోపం ఉంది, అతని తాలూకు ఏది నీకు ఉండకూడదు. ఇక అంతే. అతని పశువు మీదైనా, అతని పక్షి మీదైనా, అతని వస్తువు మీదైనా, అతని వస్త్రం మీదైనా ఇక నీకు ఆసక్తి ఉండకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ మనిషి మీద మనిషి పగబడతాం, కానీ వాళ్ళ యొక్క ఆస్తులను మనం దోచుకుంటూనే ఉంటాం ఏదో రూపం. వాటికి ఉండదా? వాటికి అంటుండదా? ఇక్కడ ఉంది. వాడు వాడిన మోడల్ని నువ్వు మళ్ళా వాడకూడదు. అంతే. ఏం చేయాలి? ఆ మోడలు అగ్నిలో పడేస్తే ఏమవుద్ది? అది ముద్ద అవుద్ది. అది ఉంగరం కావచ్చు, నగ్గ కావచ్చు, నట్ర కావచ్చు, ఏదైనా ముందు అగ్నిలో పడేస్తే ఏమవుద్ది? దాంట్లో ఉన్న వాళ్ళు వాడిన వాళ్ళ షోకులన్నీ పోతాయి. వాళ్ళు ఏమంటాం, వాళ్ళకి ఇష్టమైన ముద్దులు దాంట్లో ఏమున్నాయో అవన్నీ కూడా ఫేడ్ అయిపోతాయి. మళ్ళా నువ్వు దాన్ని కొత్తగా నీ గుణానికి తగినట్లుగా చేసుకో. అది ఏ వస్తువైనా 2 భాషలు చెప్పేసాడు, ఒకటి అగ్ని, ఒకటి నీటితో చేసుకో. సో తర్వాత ఏం చేస్తావు నువ్వు? దానిలో 50-50 చేసుకో. దోచుకొచ్చావు కదా, దోచుకొచ్చిన సొమ్ము నువ్వు ఒక్కడే దాచుకుంటే కోరదు. 50-50 దోచుకొచ్చినంత ఒక చోట పెట్టండి. ఇది శుభ్రమైన తర్వాత దోచుకున్నంత ఒక చోట పెట్టండి. దాంట్లో ఎవరు ప్రయాసపడి యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి సగభాగం అన్నాడు. అంతే. మిగిలిన సగం ఎవరికి? వాళ్ళ తెగవారికి, అంటే వాళ్ళ ట్రైబ్, ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ నీకోసం ఉన్నారు కదా. సో 50% వాళ్ళకి, 50% వర్క్ చేసిన వాళ్ళకి, ఆర్మీ పీపుల్ ఎవరైతే వెళ్ళి ఈ కార్యక్రమం క్రతు చేయించారో వాళ్ళ కోసం. మళ్ళీ ఓవరాల్గా ఏం చేశాడు? మళ్ళీ దీంట్లో దాంట్లోంచి ఒక వంతు తీసుకెళ్ళి ముందు మీ పాస్టర్ గారికి ఇచ్చాడు. బోరుదాడు మీకోసం. ఆయన చాలా కష్టపడ్డాడు. మీతో కలిసి ఆయన కుటుంబాలన్నీ కూడా మీకోసం ప్రార్థన చేశారు, మీకు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చిన దాంట్లోంచి ఒక భాగం తీసుకెళ్ళి ఆయనకి, మళ్ళీ 2 భాగాలు తీసుకెళ్ళి మళ్ళా ఆలయంలో పనిచేసే లేవీలకు. అంటే ఇక్కడ మీరు దీంట్లో వాడితే ఇట్ ఈస్ ట్యాక్స్ అనే పదం వాడాడు, పన్ను అనే పదం వాడాడు. సో ట్యాక్స్ అనే పదం ఇక్కడ మోషే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పన్ను అంటే విధిగా నువ్వు చెల్లించాలి. ఇవాళ మనం కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా మనం పెద్ద దేశభక్తులు ఒకటి కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అందరూ దేశభక్తులు ఎట్లా అవుతారు? నీ ఉన్న ఇన్కమ్ను కట్టు. అంటే మన దేశానికి మనమే ద్రోహులు, బయట వాళ్ళు ఎవరు లేరండి. మన ప్రభుత్వానికి మన ఇల్లు పనులు కట్టాలి, పోయి కట్టిరా. అది ఎగ్గొడతావేంటి? నువ్వు బండి నడుపుతున్నావు, బండి ట్యాక్స్ కట్టిరా. కడితే నువ్వు నిజమైన పౌరుడు ఈ దేశంలో.
పన్నులు ఎగ్గొట్టేవాడు దేశపోవాడు ఎట్ట అవుతాడు? నీ దేశద్రోహి నువ్వు. వాళ్ళు దేశద్రోహులను చాలామందిని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేనే పన్ను ఎగవేస్తే మనకు మించిన దేశద్రోహులు ఇంకొకడు లేడు. నువ్వు అధిక పన్ను వేసాడా తక్కువ పన్ను వేసాడా తర్వాత. నీ అధికారి మంచివాడైతే న్యాయమైన పన్ను వేస్తాడు, నీ అధికారి దుర్మార్గుడైతే అధిక పన్ను వేస్తాడు. అయినా ప్రజలు చచ్చినట్టు కట్టారుగా. ఇప్పుడు ఏ అధికారిని ఆపుతామని ఇవాళ పన్ను గొడవ అంటున్నామండి. నిన్న భారత ధర్నా అన్నాడు, ఏమైంది? ఏం కాదు, అధికారి బుద్ధి మారాల. ఆయనకి గుణం రావాలని ప్రార్థన చేయండి. ముందు ప్రజలను దోచుకునే వాడికి దోపిడీ బుద్ధి ఉండకూడదు, మనం ప్రార్థన చేయాలి. వాడి గుణం మారాలి. వాడికి ఆ గుణంత కాలం మనం తొక్కుతూనే ఉంటాడు. అట్లా మనం ఏం చేయలేం, అరిసి కేకలేసి మనం ఏమి చేయలేం, మన అరుసులోనే అట్లా పోతాయి. సో ట్యాక్స్ అనేది ఇక్కడ విధించబడింది. 1% ఆఫ్ ది ట్యాక్స్ నువ్వు ఏమి సంపాదించుకున్నా. మళ్ళీ ఇది ఆ టైత్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దోపుడు సొమ్ము, అంటే నీకు అన్యాయంగా అక్రమంగా వచ్చింది. ఇది న్యాయమైన సొమ్ము కాదు. ఇది న్యాయమైన సొమ్ములో దశంభాగం నువ్వు దేవునికి ఎటు ఇవ్వాల్సిందే. ఇదేమొచ్చింది? నువ్వు అక్రమంగా వచ్చింది, బట్ ఇది ఎలిజిబుల్ అయింది. మొత్తానికి దాన్ని క్లీన్ చేసుకున్నాం, దాంట్లో ఉన్న దోషాలన్నీ తీసేసాం. తీసేసి ఏం చేసావు? పని చేసినోడు సగం ఇచ్చావు, వాళ్ళ తాలూకు కుటుంబాలకు ఇచ్చా. అంటే నువ్వు దాచుకోలేదు. ఇప్పుడు అర్థమైందా? నేను దోచుకున్న సొమ్ము నేను దాచుకోలే. నేను దోచుకున్న సొమ్ము నేను దాచుకుంటే నేను శిక్షార్హుడినే. మనకు ఎగ్జాంపుల్ తెలుసు. గహజీ పోయి పాపం దోచుకొచ్చుకుంటాడు. దాంతోపాటు ఏమొచ్చింది? ఆయన వదిలేసి కూడా వచ్చింది. దోచుకో, తప్పేం లేదు. నువ్వు అలా దోచుకొని దాచుకుంటే ఆ వస్తువులకి, మరి ఆయన వాడిన వస్తువులకి ఆయన కుష్టి అంటుండదా? ఆయన గుట్టలు తెచ్చేసుకున్నాడు, ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు, ఆయన ఇచ్చేది తెచ్చుకున్నాడు. మరి ఆయన కృషితో ఆయన వాడుకున్నాడు కదా. ఇప్పుడు కరోనా మనకు వచ్చింది అనుకోండి, మనకు నా వస్తువులన్నిటికీ కరోనా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత దూరంగా మాట్లాడాలి మనుషులతో మనం. వాడు నవ్వినా కరోనా, దగ్గినా కరోనా, తుమ్మినా కరోనా. ఆడి కరోనా ఆడి ముట్టుకొని ఏమి ఇచ్చినా, ఆడు బంగారం మొక్క ఇచ్చి అనుకోండి, నేను ఇచ్చిన బంగారం మొక్క మీద ఆశపడకండి, దానికి ఉంటుంది కరోనా. అటు కరోనా వస్తే వచ్చిందిలే, బంగారం పడేసుకోవడానికి దొరక తీసుకున్నారు, దానికి ఉంటుంది కరోనా. సో కాబట్టి దోపుడు సొమ్ము ఎట్లుంటుంది, అది శిక్షార్హం. అందుకే గహజీకి అది పట్టుకుంది. సో కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ నేను ఎలవ చేశాను కాబట్టి హింసని మీరు తప్పు చేశారు, దోచుకొచ్చారు, దాన్ని క్లీన్ చేయండి. క్లీన్ చేసి వాడుకోండి. క్లీన్ చేసే పరిస్థితి ఏంటది? నీవు దోచుకుంది నువ్వే వాడుకోవద్దు. అది దాన్ని నీవు ఖచ్చితంగా ఇంకోటితో షేర్ చేసుకో. దోపిడీ సొమ్ము నేను దోచుకున్నాను, నాకు దొరికింది అనుకో. కొన్నిసార్లు నాకు దొరికింది, చిన్నప్పుడు మేము అనేవాళ్ళం, రూపాయి నాకే దొరికిందిరా. కొన్నిసార్లు రోడ్డు మీద డబ్బులు దొరుకుతుంటాయి, ఇది నాకు దొరికింది నాది అనేవాళ్ళు. రేపు పక్కన ఉన్న ఇద్దరు కూడా పంచుకోదు. దోపుడు సొమ్మేగా, దొరికింది సొమ్మేగా, నీ కష్టజితం కాదు కదా. నీ కష్టజితం కాదు, అది అక్రమార్జన. నీకు దొరికినా సరే, నువ్వు దోచుకున్నా సరే, నీతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా దాన్ని పంచుకో. వాళ్ళకు ఉపయోగించినప్పుడు దీనిలో నీ యొక్క పాపపు శాతం తగ్గిపోతుంది. అందుకని ఏం చేశాడు? ఓకే, నీ దోపుడు సొమ్ము నువ్వు ఒక్కడవే దాచుకోకయ్యా, ముందు దాన్ని శుభ్రం చేయి. నెక్స్ట్ ఏం చేస్తావు? దాన్ని నువ్వు ఉంచుకోకుండా, నువ్వు శుభ్రం చేసుకున్నాను కదా, మళ్ళీ నువ్వు ఉంచుకోకు. దానిలో నీతో పనిచేసిన వాళ్ళకు కొంత ఇవ్వు, వాళ్ళ కుటుంబాలకి కొంత ఇవ్వు. అలాగే యాజకుడు కూడా నీ కోసం పనిచేశాడు, ఆయనకి కొంత ఇవ్వు. అలాగే ఆలయ గుడారాలు వేసిన వాళ్ళు, ఆలయాలకు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 2% చేశారు. ఇప్పుడు మీరు ఒక సమిష్టిగా ఉన్నారు కనుక 50 వచనం చదువుకుందాం. అక్కడ 50 వచనం. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి సో ఇప్పుడు ఏంటి ఇక్కడ? నీకు దొరికింది నాది అనకెప్పుడు, నువ్వు దోచుకుంది నాది అనకెప్పుడు, నువ్వు సంపాదించింది నాది అనకెప్పుడు. అది నువ్వు కష్టపడి సంపాదించావో, బల్ల కింద చేయబడి సంపాదించావో అందరికీ తెలుసు. ముందు దాన్ని శుభ్రం చేయి.
వాడిని శుభ్రం చేయి, శుభ్రం చేసి అందరికి పంచిపెట్టు. నువ్వు దాచుకోకు, ఆ జబ్బంతా నీకే వచ్చింది. ఇట్లా చూడండి, మనకు సాధారణంగా అంటాం దోచుకున్న డబ్బు అంతా ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళు తలుపులు తెరిచి కూర్చున్నారు, దోచుకున్నారా, రెండు 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 ప్యాకేజ్ రెడీ, 1 week ప్యాకేజ్ 3 lakhs, 5 days ప్యాకేజ్ 10 lakhs. వాళ్ళు ఇప్పుడు బోర్డు పెట్టి కూర్చున్నారు. అంటే తప్పు కట్టలేదమ్మా, మనకు జబ్బులు వస్తాయి, ఏం చేద్దాం. వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు శుభ్రం చేసేది ప్యాకేజ్ శుభ్రం, అది ప్యాకేజ్ శుభ్రం. వాళ్ళు ఎందుకు, దోపుడు కూడా మందే. ఆ దోపుడుతో జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం, మానసికంగా రుగ్మతలు వస్తున్నాయి. పోయి ప్యాకేజ్ కట్టి రావాలి, మళ్ళీ వాళ్ళు శుభ్రం చేస్తే మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. సో కూడా చెల్లించాల్సిందే. నువ్వు ఎక్కడ దోచుకున్నా ఇంకో చోట చెల్లించాల్సిందే. అది దేవుడికి చెల్లిస్తావో, డాక్టర్కి చెల్లిస్తావో, నీ పక్కోడికి చెల్లిస్తావో, నీ ఇష్టం చెల్లించడం. సో అర్పించటం నీ బాధ్యత. దాచుకోకండి, మీ సంపాదన ఎప్పుడు దాచుకోకండి, అది దోచుకోబడుతుంది. వినియోగించండి. దాచిపెట్టి పిల్లలకి ఇవ్వాలా, వాళ్ళకి అనుకోకండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు వాడండి. ఇవాళ మనం చేసే చాలా తప్పు ఏంటంటే, దాచిపెట్టి ఎవరికో పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు దుర్మార్గులు అయిపోతున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించట్లేదుగా, దాని విలువ తెలియదు. నువ్వేమో కడుపు కాల్చుకొని సంపాదించాను అంటున్నావు, వాడికి తెలియదు దాని విలువ. నువ్వు ఎట్ట కడుపు కాల్చుకున్నావు, ఎవడు కడుపు కాల్చుకోమని అంటాడు నిన్ను. వాడు అదే ఎవడు కాల్చుకోమన్నాడు నేను కడుపు అంటాడు. సో నువ్వు కూడా న్యాయంగా నీతో పాటు కష్టపడిన వాళ్ళకి, నీతో పట్టిన వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళు. అది సద్వినియోగం అవుద్ది. నువ్వు ఒక్కడివే దాచుకో, అది దోచుకోబడుతుంది. దాని దారులు వేరే ఉంటాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఏంటి వాళ్ళు నాకు ఒక 1000 రూపాయలు నష్టం వచ్చిందంటే, నేను ఎక్కడో 10 రూపాయలు దోచుకొని ఉంటాను. ఈ 1000 రూపాయలు నష్టపోయి నేను ఎప్పుడు బాధపడను. నేను గతంలో ఎప్పుడో 10 రూపాయలు దోచుకొని ఉంటాయి వీటితో, అది వడ్డీ వేసి 20 రూపాయలు కట్టాను అంతే. ఆ 1,00,000 రూపాయలు కూడా కట్టచ్చు ఒక్కోసారి నేను. అప్పుడు 1000 రూపాయలు దోచుకుని ఉంటా 20 ఏళ్ళ క్రితం, అంతే కదా. నిన్నెవరో ఒకళ్ళు చెప్పారు నాకు, అప్పుడు మాకు బియ్యం 2 రూపాయలు అండి అన్నారు. బియ్యం కాదు, సంథింగ్ ఏదో 2 రూపాయలు అంటే ఇవాళ 200 అండి, అంతే కదా. వాల్యూ అంతే. ఇది ఒకప్పుడు 2 రూపాయలది అమ్మా, మీ చిన్నప్పుడు 2 రూపాయలది, ఇవాళ 200 అయింది, అంతకంటే ఏం లేదు. నాకు తెలిసి చిన్నప్పుడు నాకు కోడిగుడ్డు 5 పైసలే, 5 పైసలు నేను కొనుక్కొచ్చా కోడిగుడ్డు మా ఇంట్లో. మరి వాళ్ళు కోడిగుడ్డు ఎంత, 5 రూపాయలు అండి, ఏదో సంథింగ్. షాపును బట్టి ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేసుకుంటే, రోడ్ ట్యాక్సెస్ వేసుకుంటే జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. పైసా విలువ ఉన్నది వాళ్ళ 10 రూపాయలు అయింది. పాపం కూడా అంతే సుమా, దోషం కూడా అంతే సుమా, అది రెట్టిపై ఉండాలి ఈ పాటికి. సో కాబట్టి ఇప్పుడెప్పుడన్నా మనం చెల్లిస్తుంటే మీరు బాధపడకండి. అమ్మ చెల్లించేసాం అనుకోండి, అమ్మ 1,00,000తో పోయింది అనుకోండి, మళ్ళీ 10 లక్షలు చెల్లించడానికి రెడీ అవ్వకండి, ప్యాకేజీలకు వెళ్ళకండి. ఇది 1,00,000తో పోయిందిరా నా పాపం అనుకొని తృప్తిపడండి. ఇక్కడ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది, దాన్ని అర్పించుకోండి. అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. లేదా దేవుడు మీ మీద కూడా మళ్ళొకసారి ఆ హింసాత్మక చర్య తీసుకొని మళ్ళొకరిని అప్పగిస్తాం. మరొక ప్రాబ్లం మనకు రాకముందే ఇప్పుడే మనం వాటిని. సో కాబట్టి యజ్ఞంలో మనకు చెప్పిన సత్యం ఏమిటి అంటే, మీరు చేసిన పాపపు దోషం దాన్ని మీరు తిరిగి పరిహారం చెల్లించుకోవటం నేర్చుకోండి. ఎవరితో పరిహారం చెల్లించాలి? ఒక దేవుని ఆలయంలో ఇవ్వమని నేను మీకు నేర్పడం లేదు. సో పరిహారం ఇది సంపాదన కాదు, మళ్ళీ సంపాదన వేరే సబ్జెక్ట్, ఇది సంపాదన సబ్జెక్ట్ కాదు. ఇవాళ 31 అధ్యాయం కేవలం నువ్వు ఎక్కడైనా ఏదైనా దోచుకున్నావని నీకు అనిపిస్తే, మనకు అనిపించలేదా, మనసులో తెలియట్లేదా, మనకి తెలుసు, మనసులో మనకు తెలుసు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఇది లాక్కున్నాను, వీళ్ళ దగ్గర నుంచి ఇది లాక్కున్నాను అని నీకేమైనా అనిపిస్తే, ఇవాళ దాని తాలూకు వెలను అర్జెంటుగా నువ్వు నీతో పాటు ఉన్న వాళ్ళకి చెల్లించుకో. అర్జెంటుగా 50% ఇచ్చేసేయాలి ముందు. అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం ఎక్కడైనా దోచుకున్నాం, ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు తెచ్చుకుందాం. 100కైతే మన లెక్కలు బాగా చెప్పుకోవచ్చు. ఒక 100 రూపాయలు నేను ఎవరి దగ్గర దోచుకుని అనిపించాడు, ముందు 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయండి. అదే మనకి జక్కయ్య చేస్తాడు, మేడి చెట్టు మీద జక్క చేసే పనులు ఈ పనులు చేస్తాడు. అఫ్కోర్స్ తర్వాత లెక్క వేసుకుందాం, లెక్కల తర్వాత వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుంటే ముందు 50 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు నీ దగ్గర 50 ఉన్నాయి. ఈ 50లో నువ్వేం చేయాలా, ముందు రూపాయి తీసుకెళ్ళి
ఆ యాజకుడు నీకోసం కూడా ఒకటి ప్రార్థన చేస్తుంటాడు, దేవా వీడు నాశనం అయిపోకూడదు, నేను ఎంత పని చేసినా వీడు బాగుపడాలని కూడా ఒక ప్రార్థన చేస్తుంటాడు నీకోసం. ఆయన చేతిలో పెట్టండి. తర్వాత ఆయన మీ తాలూకు ఆలయం ఏదో ఉంటుంది, మీ తాలూకు ఆలయం ఏదో ఉంటుంది, అక్కడ ₹2 పడేయండి. ఎందుకంటే దోపుడు సొమ్మే కదా ఎంత, అర్థమైందా? సో అంటే పరిహారం చెల్లించుకోండి, ముందు వెళ్ళి పరిహారం చెల్లించుకోండి. ఆ మిగిలిన ఆ ₹47 ఏదైనా మంచి పనులకు వాడుకోండి. ఎందుకంటే దోచుకున్నావు నువ్వు, ఇక నీ ఇష్టం. ఏదైనా మంచి పనులకు వాడుకో, లేదా తిను, అరుగుద్ది అప్పుడు అది. అట్లాగా 50 తీసుకున్నాడు ఇంకోడు, వాడు కూడా ఇటు ఎక్కడ దోచుకొచ్చాడు రా బాబు, నాకు అనవసరంగా 50 వాటా ఇచ్చాడని వాడు 50 ఎంచుకుంటే కుదరదు. వాడికి ఊరకనే ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ₹50 వచ్చిందిగా, నాకు వచ్చిందని వాడు కూర్చోకూడదు. మళ్ళీ వాడు కూడా అమ్మ ఎవడో నా కోసం ప్రార్థన చేసేవాడు ₹50 దొరికింది నాకు, ఆయనకి ₹1 ఇచ్చుకొని మళ్ళీ వాడి చుట్టూ ఆలయానికి ₹2 చెల్లించుకొని. ఇది నేను మా పూర్వం మా ఇంటి పెద్దల దగ్గర చూసేవాడిని. ముసలి వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా దొరికితే టక్కన పక్క వాళ్ళకి కాస్త ఇచ్చి ₹1 దొరికితే, అమ్మ ఇందులో 2 పైసలు నువ్వు తీసుకోమ్మా, 5 పైసలు నువ్వు తీసుకోమ్మా, చెరువు తీసుకో, లేదా ఇందులో 1 పైసా దేవునికి ఇద్దాం. వాళ్ళు దాచుకొని ముడుపు కట్టి వేసుకున్నారు అట్లా. బట్ ఇవాళ మనమే మర్చిపోయి దోచుకుంటూ ఉన్నాం. అందుకని బహుశా మరొకసారి కోవిడ్ వచ్చిపోయిన తర్వాత దేవుడు మనకు మళ్ళా రీఎస్టాబ్లిష్ కోసం ఈ అధ్యాయం వాళ్ళు మనకు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ నీకేదైనా రాంగ్ వేలో సమకూర్చినప్పుడు, ఇది రాంగ్ వేలో సమకూర్చుకున్నానని నీకు అనిపించినప్పుడు, ఖచ్చితంగా దాని యొక్క పరిహారం నువ్వు శ్రద్ధగా చేయకపోతే దాన్ని అనుభవించే హక్కు నీకు లేదు. ఇప్పుడు గమనించండి, చాలామంది ఏమన్నా దొరికితే దాన్ని వాడుకోరు, తీసుకెళ్ళి గుళ్ళల్లో గోపురాల్లో వేసేస్తుంటారు. కాకపోతే నాకు బాధ ఏంటంటే నదుల్లో పడేస్తారు, అది భలే బాధ నాకు. పాపం దానికోసం నేను గోదావరి కృష్ణ దాంట్లో చూస్తుంటా, నేను వాళ్ళని పట్టుకుని ఆపేద్దాం. నదులు వేస్తే పాపం ఎవరికి ఉపయోగపడుద్దమ్మా? బయట ఎవరికన్నా అడుక్కునేవాడికి, ఒక మనిషికి. ఇప్పుడు నదిలో మనం డబ్బులు వేస్తామని ఆ గోదావరిలో చాలామంది చచ్చిపోతున్నారు. వాళ్ళు కిందకి వెళ్ళి పుడుకు తీసి ఎతికి వేసుకొని వచ్చి మళ్ళీ 5 రకంగా ఆళ్ళు కొట్టుకొని, చాలా బాధ వేస్తుంది వాళ్ళని చూస్తే. అటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు. మనం డైరెక్ట్గా ఎవరికైనా ఇస్తే అయితే ముందు ఏదో ఆలయంలో పడేసుకో. ఇప్పుడు చారిటీ సంస్థలు చాలా ఉన్నాయి, ఇది ఒక చారిటీ సంస్థకి ఇచ్చుకో. నీ ఇంటి పక్కనే పేదవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకో. నీకు తెలిసిన ఆలయానికి వెళ్ళి కానుక వేసుకో. ఏదో అంటే మనకేదైనా అట్లా అనిపించినప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా వాడుకోవాలి. సో కాబట్టి మనకు ఏదైనా మన జీవితంలో దుర్మార్గం ద్వారా, దోపిడీ ద్వారా వచ్చినప్పుడు దాన్ని శుభ్రం చేసుకొని ఎలా వాడుకోవాలో ఈ 31వ అధ్యాయం మనకి నేర్పించింది. అంతేగాని దోచుకోమని నేర్పలా, గుర్తుపెట్టుకోండి. దోచుకున్నది కోపించాడు ఆయన దేవుడు. ఎందుకు దోచుకున్నారు అన్నాడు ఆయన. చాలాసార్లు వీళ్ళు దోచుకొని వచ్చినప్పుడల్లా దేవుడు వాళ్ళు శిక్షిస్తూ ఉంటాడు. దాన్ని కాల్చేయండి ముందు. మీరు దోచుకోవద్దు ఎవరి దగ్గర. ఆల్రెడీ మిమ్మల్ని దోచుకున్నారనే మీ మీద నేను ఈ పక్షంగా వ్యాజ్యం ఆడాను. మళ్ళీ మీరు కూడా దోచుకొని వస్తే మళ్ళా వాళ్ళ పక్షంగా నేను వ్యాజ్యం. కాబట్టి ఓవరాల్గా ఈ 31వ అధ్యాయం నేర్పిస్తుందంటే ఎవరి దగ్గర దోచుకోకు. మీరు ఎవరి దగ్గర దోచుకున్నా దోచబడిన వాడు పక్షంగా దేవుడు పగ తీర్చుకుంటాడు. అది మాదిగుడైనా సరే, ఇష్మాయేలైనా సరే, ఇస్రాయేలైనా నువ్వైనా సరే, నేనైనా సరే, ఆయన విశ్వాసులైనా సరే. సో కాబట్టి ఈ అధ్యాయం ద్వారా ఒకళ్ళని దోచుకోకుండా మనం ఎలా జీవించాలో ఈ అధ్యాయం మనతో తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.